అని ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబం హ్యాపీగా గుడ్ల మీద వేసుకుని నిద్రపోయారు. ప్రతి ఒక్క రైతులకి నష్టపరిహారం వితిన్ సెకండ్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. లండన్ పర్యటనకి. నారా లోకేష్ గారు ముంబై క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడికి వెళ్ళారు? ఆయన హైదరాబాద్ ఆయన ఉంది కదా, ఆ ఇంటికి వెళ్ళారు. చూసారంట పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు వచ్చింది గుడికి కదా, సుబ్రహ్మణ్యేశ్వరం గుడికి కదా వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వరం గుడికి వచ్చాడు. గుడికి వచ్చి దర్శనం చేసుకొని దాకా వచ్చాం, చూడడం బాగోతులండి, చూసి వెళ్దాం అట్లాగంటే ప్యాంట్ మోకాల దాకా లక్కుని అట్లా వెళ్ళి చూసి వచ్చాడు. అంతేగాని నష్టపరిహారం ఏం ప్రకటించారు బ్రదర్? నష్టపరిహారం ఇప్పుడు ఏమైనా నష్టపరిహారం ప్రకటించాలంటే ఇన్సూరెన్స్ కావాలని అడుగుతున్నారంట. జగన్ గారు ఆయనంతటా ఆయన కట్టి ప్రతి కౌలు రైతుకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడగకుండా ప్రతి ఒక్క రైతు ఎవరైతే నష్టపరిహారం అని పెట్టుకున్నారో ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేస్తారు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వం బాగుంది కానీ ఈయన ప్రభుత్వం ఎలా బాగుంటుందన్న? కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతులను అడగండి. ఇక్కడున్న రైతులు ఉన్నారు కదా, ఆ ప్రతి ఒక్క రైతు, మా యువతకు తెలీదు, రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఎంత కష్టం ఏంటి అనేది. అలాంటప్పుడు అప్పుడు గిట్టుబాటు ధరలు ఎలా ఉండే? అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా? అప్పుడు గిట్టుబాటు ధరలు అంటే 21,000 22,000 ఉండే ముచ్చి ఇప్పుడు 10,000కి 11,000కి వచ్చి సగం పడిపోయా అల్లాడిపోతున్నారు. ఆ రకంగా ఎంత ఒడ్లు కానీ పొగాకు కానీ అందరు రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా ప్రజలంతా అదే అనుకుంటున్నారు, మేము వేసిన జగన్ గారికి ఓట్లు వేస్తే వీళ్ళు ఎట్లా గెలిచారని అనుకుంటున్నారు.